తిరుపతి జిల్లా కోట మండలం కొక్కుపాడులో ఆ గ్రామ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కోట మండలం తహసీల్దార్ జయరావు మాట్లాడుతూ, ఈ రోజు నేను తహసీల్దార్గా ఉద్యోగం చేస్తున్నా అంటే దానికి కారణం రాజ్యాంగమే అని, ప్రతి ఒక్కరూ చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మాట్లాడారు. బిడ్డ చనిపోతే కొంగు తీసి తన భార్య తన బిడ్డ మీద కప్పిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే మనం బ్రహ్మాండంగా బతుకుతున్నాం. కనీసం అన్నం లేదు, పిటకలు కొట్టుకొని అమ్మి 5 రూపాయలు ఇస్తే 5 రూపాయల్లో 3 రూపాయలు అంబేద్కర్ గారికి ఇచ్చి 2 రూపాయలు ఇంట్లో ఖర్చులు పెట్టుకొని తన 4 బిడ్డలు చంపుకున్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వాస్తవంగా ఇప్పట్లో మనం ఏదన్నా చేయాలంటే మన భార్యలు మనం దుర్మార్గంగా చూస్తున్నారు. దుర్మార్గుడు అసలు ఈయన ఎలా చేసుకున్నాం అంటున్నారు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆయన సతీమణి రమాబాయి గారు ఎంత ఇబ్బంది పడ్డారో ఒక్కసారి ఆలోచించుకోండి. అప్పట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ఇప్పుడు బాగా బతుకుతున్నావా లేదా? ఎక్కడో ఊరి చివర ఉన్నటువంటి మనల్ని ఈదిలోకి తీసుకొచ్చి ప్యాంటు షర్ట్లు వేసుకొని ఈ విధంగా స్టేజీ మీద మాట్లాడుతున్నామంటే దానికి కారణం ఎవరు? మరి ఇవన్నీ మర్చిపోతే మనకు మన బతుకి ఎక్కడ సార్థకత ఉంటుంది? దీన్ని ఆలోచించండి. నేనేం కాదనడం లేదు, మీకు ఎన్నో ఉండొచ్చు, రకరకాల ఆలోచనలు ఉండొచ్చు, రకరకాల పార్టీలు ఉండొచ్చు. అయితే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అంటే ఇక్కడ విమర్శించకూడదు, కానీ అవతల వాళ్ళకి ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పనులు వాళ్ళకి జరిగిపోతాయి, మనకు మాత్రం జరగవు. ఎందుకంటే వాళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో చూస్తారు, మన వాళ్ళు గొడవలు చూస్తారు. నీకు నాకు కొంచెం సూపు చెడుగా చూసినా కానీ వాడిని అసహ్యం చూశాడు, వాడిని కొట్టాలి అంతే. ఇది మన ఆలోచన ఉంటుంది. వాడికి ఎన్నున్నప్పటికీ కూడా వాళ్ళకి రాజకీయము ఒక ఆదాయం కోసమే చూస్తారు, మన వాళ్ళు మాత్రం కక్షలుగా చూస్తారు. దీన్ని ఈ ఆలోచనలు మానుకోవాలా, మనం కూడా కొన్ని నేర్చుకోవాలి. ఎందుకు గొడవలు వేసుకుంటున్నాం, ఎందుకు మనస్పర్ధలు వస్తున్నాయి, వీటన్నిటి మీద కూడా ఆలోచించాలి. తర్వాత మన పిల్లలు ఎస్ఐ గారు మొన్న చెప్పాడు, తాగుబోతులుగా ఎక్కువగా ఎస్సీలే ఉన్నారంట.